K+ News Network presents. వెలటూరులోని వేయినూతల కోనలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు విరివిగా వచ్చి స్వామి దర్శనాన్ని ఆశీర్వాదాన్ని పొందారు. నా పేరు అర్చకం ధర్మశేఖరాచార్యుడు. శ్రీ వెయ్యినూతలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యొక్క అర్చకుడు. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగేంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబం. స్వామివారు అహోబిలంలో హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఉగ్రరూపంతో ఈ క్షేత్రానికి రావడం జరిగింది. స్వామి యొక్క ఉగ్రరూపాన్ని శాంతపరచడం కోసము దేవతలంతా కలిసి దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి 1000 కోనేర్ల నీటిని తెచ్చి స్వామివారికి అభిషేకం చేసినప్పుడు ఇక్కడ స్వయంభూగా వెలిసారు. స్వామివారి కృతయుగంలో ఉద్భవించడం జరిగింది. కృతయుగం చివరిలో వాల్మీకి మహర్షి వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడే కొంతకాలం పాటు తపస్సు చేసుకుని కోనేర్లకు పైన వరాహ గుహ అని ఉంది, అక్కడ కూర్చుని రామాయణంలో కొంత భాగాన్ని రచించడం జరిగింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కాకాసుర వధ జరిపి స్వామి ఎదురుగా ఉన్నటువంటి కొండకు బాణంతో శంకుచక్రం గీయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రతి వైశాఖ శుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి రోజు పార్వతీ కళ్యాణం ఉంటుందండి, అది ఇక్కడ స్వామివారికి విశేషము. వాళ్ళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామునే స్నపన తిరువంజనము, అనంతరము సాత్తుమురై, తర్వాత స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. తర్వాత వేద విన్నపము, భక్తులకు ఆశీర్వాదము, అన్నప్రసాద వితరణ జరగడం జరిగింది. జై శ్రీమంత.